వెల్కమ్ బ్యాక్. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం అనుకుంటే పొరపాటే. జిల్లాకి ఇలాంటి కథనాలు కోకొల్లలు. చెప్పుకుంటూ పోతే వందలాది కేసులు, తవ్వుకుంటూ పోతే ఒక్కో బాధితులది ఒక్కో వెత. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈమె పేరు జానకి. కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమే. కారణం, ఈ మధ్యకాలంలో కాల్ మనీ రాక్షసుల బారిన పడి ఈ కుటుంబం పడ్డ అవస్థలు అలాంటివి. నాకు ఇంట్లో సామాను అంతా ఇక్కడ జనాలకి ఇచ్చేసాడండి. ఇచ్చేసి ఆ లేపు తిప్పేసుకుని మామూలుగా నువ్వు ఏం చేయగలదు ఆడతాను, నీ ఒకటి చూస్తే మానసేదిగా ఉంటాడు కదా అంటే సామాన్ మొత్తం తీసుకుపోయారు. వంట సామాను కూడా తీసుకుపోయారు సార్. ఏమీ లేవండి అసలు. మంచాల గిచ్చాలండి, మీరు ఒక అన్నీ తీసుకుపోయారు. శ్రీనివాస్ గారు రెడ్డి ఆయన ఇచ్చిన తర్వాత ఏంటి ఎస్ఐ గారు ఆయన ఇప్పించారు అనుకునండి సామాను. కనవ సామాను వేస్తారంటే చెప్పేవారు కదండి సమాధానం. వెళ్ళేదండి వచ్చిందండి పోలీస్ స్టేషన్కి పొద్దున్న వెళ్ళిపోయేదండి, సాయంత్రం దాకా అక్కడ కూర్చుని ఏమి సమాధానం చెప్పేవారు కదండి. ఫస్ట్ 5 లక్షలు తీసుకున్నాం సార్ మేము. 4 రూపాయలు వడ్డీ అంటే సామాన్ అంతా మొత్తం తీసుకుపెట్టి సార్. మమ్మల్ని ఏమో తనఖా అన్నాడండి. తనఖాని అక్కడ దొంగ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారండి. అంత అయిపోయింది, నీ పని అయిపోయింది, అంతా రాయించేసుకున్నాం మేము. నీకేమీ రూపాయి ఇవ్వక్కర్లేదు, నువ్వు బయటకు పో అని. ఈ స్థలం ఏంటి 27 సెంట్లు అండి స్థలం అయ్యానండి, ఇల్లు అండి, ఇవన్నీ 5 లక్షలు బయటకు గింటేస్తున్నాడండి. బయటకు గింటేసండి. మా రాజుగారు ఏమో ఒంట్లో బాగోకండి, ఆయన ఏమో హాస్పిటల్కి వెళ్ళండి. మా చిన్నబ్బాయి తీసుకెళ్తే ముగ్గురు ఎత్తులు వచ్చిందని బయటకు గెంటేసిండి. ఇంకో కరెంటు ఫీజులు, ఆ ఇంట్లో ఫీజులు ఇవి లాక్కెళ్ళిపోయారండి. బయటకు లాగేసిండి. సత్యసావని తన్నేసిండి. కేతల సోరారెడ్డిలు అందరూనే. మళ్ళా వారి ప్యాక 10 మంది దాకా వచ్చారండి. ముగ్గురే మాత్రం ఇంట్లోకి వచ్చిండి. చాలా దారుణంగా వేపచ్చంగా ఏడిపించండి. అవి బయటకు లాగేసింటే వెళ్ళిపోయారండి. ఫస్ట్ కేసు పెట్టండి, అసలు పట్టించుకోలేదండి. హాస్పిటల్లో 1 రోజులు ఉన్నాయంటే అసలు పట్టించుకోలేదండి. ఇంకెందుకులే ఆయన పేన మీద ఇసుపు వచ్చిందండి. 9 నెలలు కట్టామండి. 2 సంవత్సరాలు అవుతుందండి మేము తీసుకుని. మరి ఈ మహిళకు జరిగిన అన్యాయం గురించి పోలీసులు ఏమంటున్నారో విందాం. వాడపల్లి జానకి ప్లస్ తేతల సూరారెడ్డికి వాళ్ళ బిల్డింగ్ ఏదైతే ఆవిడేదో ఫైనాన్స్ తీసుకుని ఆ బిల్డింగ్ కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు ఉన్నాయి. ఖాళీ చేయమని ఈవిడి అతను ఖాళీ చేయకుండా కొన్నాళ్ళు టైం మీద అడుగుతున్నారని ఆ ట్రాన్సాక్షన్స్లో ఆవిడ వికెట్ చేయట్లేదని వీళ్ళే దౌర్జన్యంగా వెళ్తే దాని మీద ఒక 61/15 అండర్ సెక్షన్ 448 ట్రెస్పాస్ ఏదైతే మిర్చీఫ్ అక్కడే కొన్ని వస్తువులు బాగుంటారు డిస్ట్రాయ్ చేస్తే ఇంటి మీద కేసు రిజిస్టర్ చేసాం. అందులో తేతల సూరారెడ్డి అండ్ రిమైనింగ్ యాక్టివ్ని కూడా అరెస్ట్ చేసామండి అందులో. అట్లాగే మళ్ళీ తర్వాత 82/15 అని మళ్ళీ కొంతమంది వచ్చి తేతల సూరారెడ్డి, మాడాల శంకర్ ఇంకా కొంతమంది వచ్చి ఫర్దర్గా కూడా ఆ ఇంట్లో లేనప్పుడు వచ్చి ఆ టీవీ కొన్ని వస్తువులు పట్టుకెళ్ళారని దొంగతనంగా. అంటే డే టైము 454 380 వేసి అందులో కూడా ప్రాపర్టీ కూడా కొంత పార్షియల్లీ రికవరీ చేశామండి. అందులో మాడాల శంకర్ ఇంక్లూడింగ్ మన తేతల సూరారెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగిందండి. బోత్ కేసెస్లో కూడా. ఇంకా సివిల్ డిస్ప్యూట్ అంటారా, వాళ్ళు కోర్టులు చూసుకోవాలండి. అది బిఫోర్ కోర్టు ఉంది, అది మేము మాట్లాడకూడదండి. అది సివిల్ డిస్ప్యూట్. అది కాల్ మనీ కహానీలు మరిన్ని చూద్దాం. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో మనం చూడొచ్చు, ఇక్కడ ఎక్కడా లేనటువంటి అరాచకం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులు, వడ్డీకి ఇచ్చేటువంటి వ్యాపారులు అధికంగా ఉన్నారు. దాదాపు ఈ యొక్క గ్రామంలోనే వేలాది మంది వ్యాపారులు, దాదాపు కుటీర పరిశ్రమగా ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం చూడొచ్చు, దాదాపు గత కొద్ది గంటల నుంచి ఈ యొక్క అనపర్తితో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి ఎవరైతే వడ్డీ వ్యాపారులు, ఎవరైతే కాల్మనీ దందా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడి చేయడంతో వ్యాపారులు తమ తెలివిని ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో తాము చేస్తున్నటువంటి అక్రమాలను కానీ అక్రమ బిజినెస్ ను కానీ కంట్రోల్ చేసుకునేందుకు ఈ యొక్క కాలువను తమ యొక్క అక్రమాలను నిర్మూలించుకునేందుకు అడ్డాగా వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అనేకమైనటువంటి పద్దులకు సంబంధించి, లెక్కలకు సంబంధించినటువంటి పత్రాలు నీళ్ళలో ముంచేస్తున్నారు. ఎలాంటి సాక్ష్యాలు ఉండడానికి పోలీసులు ఒకవేళ దాడులు చేసినా కానీ ఎలాంటి ఈ డాక్యుమెంట్స్ దొరకకుండా ఉండడానికి ఈ యొక్క ప్లాన్ ని స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. దాదాపు వందలాది పుస్తకాలు అనుకున్న దానికన్నా వేలాది పుస్తకాలు ఇక్కడ ఏవైతే ఈ పుస్తకాలు ఉన్నాయైతే ఈ పుస్తకాల్లోనే దాదాపు ఈ యొక్క వ్యాపారులు తాము ఇచ్చేటువంటి
అమౌంట్ను సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని నెలవారీగా అలాగే వారాల వారీగా దాదాపు రోజుల వారీగా కూడా వడ్డీ వ్యాపారం జరుగుతుంది. వాటిని ఎన్రోల్ చేయించుకోవడానికి ఈ పుస్తకాలు వాడుతుంటారు. అడ్డాగా వేసుకున్నారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, దాదాపు ఇది కేవలం ఒక కొన్ని పేపర్ల కట్ట కాదు, చాలా మంది జీవితాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి మొత్తాన్ని సేకరించినటువంటి ఒక పేపర్లు అనుకోవచ్చు. అయితే వీటిని పోలీసుల నుంచి కాపాడుకోవడానికి వీటిని ఎన్నుకున్నారు. ఈ యొక్క కాలువల్లో పడవేస్తే సాక్ష్యాలు అన్ని మొత్తం క్లీన్ అయిపోతాయి అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవచ్చు, ఇలా పారవేయడం ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందాను అక్రమ బిజినెస్ ను కూడా వ్యాపారులు ఒప్పుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇక వ్యాపారుల యొక్క బలహీనత అయినటువంటి విషయం బ్లూ ఫిలిమ్స్ కి సంబంధించినటువంటి సీడీలు కానీ అలాగే కొన్ని కండోమ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇటువంటి యొక్క డాక్యుమెంట్స్ ఎవరైతే రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలు కూడా దీంట్లో ఉన్నాయి. కొన్ని డీవీడీలు కూడా ఎన్టీవీకి చేయడం జరిగింది. ఆ డీవీడీలో ఏముందన్న దానిపైన మాత్రం ఇప్పుడు కొద్దిగా సస్పెన్స్ నెలకొంది. సో ఇలా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారులంతా కూడా తాము చేసినటువంటి అక్రమ దందాన్ని ఈ యొక్క నీలపాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళుగా సంపాదించినటువంటి సొమ్ములకు సంబంధించి ఇవి డీవీడీలు ఇలాంటి దాదాపు డీవీడీలు దీంట్లో సినిమాలు ఉన్నాయా, బ్లూ ఫిలిం సంబంధించినటువంటి సినిమాలు ఉన్నాయా, లేకపోతే ఎవరి దగ్గరైనా బెదిరించి వాళ్ళ యొక్క మానాన్ని దోచుకున్నారా, దాన్ని డివిడీల రూపంలో ఉందన్న దాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారం చేసేస్తున్నటువంటి వ్యాపారులకు బలహీనత ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇలా నీటిలో పారవేసిన వాటిలో ఇవి కూడా కొట్టుకొని వచ్చాయి. వీటితో పాటు కూడా కొన్ని కండోమ్స్ ప్యాకెట్స్ కూడా రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే అనపర్తిలో వ్యాపారం చేస్తున్నటువంటి ఫైనాన్షియర్ల యొక్క వీక్నెస్లు ఇవి. దాంతో పాటు వాళ్ళ అక్రమ దందాన్ని అడ్డుకోవడానికి కాపాడుకోవడానికి ఇలా తాము సంపాదించినటువంటి అక్రమంగా ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేస్తూ నీళ్ళలో కలిపేశారు. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. మరి ఈ యొక్క వ్యాపారుల తెలివిని పోలీసులు ఎలా ఎదుర్కొంటారు, వారిపై మళ్ళా రివర్స్ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా, లేకపోతే వీళ్ళని తాత్కాలికంగా వదిలేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం పైన. ఇక్కడ జరుగుతున్నటువంటి దందాకి ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఒక ఇదిలో ఉన్నారు. అయితే ఇది 3 నాళ్ళ ముచ్చటగా మిగులుతుందా, లేకపోతే దీనికంటే ఒక పూర్తి స్థాయి సొల్యూషన్ చూపిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. మనపర్తిలో కొద్దిమంది ఫైనాన్షియల్ ఇళ్ల పైన పోలీసు టీములు దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఒక గుట్టలో దాదాపు ఒక బుట్టలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఎవరైతే పబ్లిక్ దగ్గర నుంచి ఇవి తీసుకున్నారో వాటిని ఆ డాక్యుమెంట్స్ మొత్తం అంతా స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఇది నడుస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులకు సంబంధించి యొక్క డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ రెగ్యులర్ గా జరిగే దందా ఇది చాలా మందికి తెలిసినా కానీ ఇది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ దీనిపైన ఎప్పుడు కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే విజయవాడలో కాల్మనీ దందాతో పాటు ఫైనాన్షియల్ ఆగడాలు వెలుగులోకి రావడంతో ఏవైతే ఉన్నాయి ఎంటీ ప్రామిసరీ నోట్లు ఉన్నాయో వాటిని కూడా తీసుకున్నారు. ఇదిగో ఇలా సంతకాలు చేయించుకుంటారు, అలాగే ఎంటీగా తీసుకుంటారు. వాటితో పాటు కొన్నింటి ఇలా ఉన్నాయి. దాదాపు వీటిని కూడా ఇలాంటి వాటినన్నింటిని ఉపయోగించి సాధారణంగా చేస్తారు. మనతో పాటు ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి రవికుమార్ గారు ఉన్నారు. సార్, ఈ రోజు ఉదయం ఎన్ని గంటల నుంచి దాడులు చేయడం జరిగింది, దాదాపు ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న లిస్ట్ ప్రకారం అన్ని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఫైండ్ అవుట్ చేసిన దానిలో 2 హౌసెస్ చెక్ చేసాం. 2 ఉన్నారు, అవైలబుల్ గా ఉన్నారు. ఆ 2 హౌస్ చెక్ చేసాం. వాళ్ళ దగ్గర కొన్ని సిగ్నేచర్ పెట్టి ఎంటీ ప్రామిసరీ నోట్లు డాక్యుమెంట్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లోకల్ స్టేషన్ అప్ చెప్తాం. చాలా మంది బాధితులు అండి, అంటే బాధితులు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగిందా? ఎలా ఉంది వాళ్ళ బాధ? లేదు, అది మాకు తెలియదు. బికాజ్ మా ఎస్పీ గారు ఆర్డర్ ప్రకారం సార్ ఫామ్ చేసిన టీమ్స్ ప్రకారం మేము వచ్చి మా విధులు. ఎన్ని టీములు తిరుగుతున్నాయి? మేబీ నాకు తెలియదు. నాది ఒక టీం అండి, అనపర్తికి వచ్చాను నేను అంతే. ఎంతవరకు ఇంకా దాడులు కొనసాగితే? దాదాపు కేవలం చిన్న వ్యాపారస్తులు మాత్రమే టార్గెట్ చేశారు, ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఎవరి మీద మా డిపార్ట్మెంట్ కి ఎవరి మీద రిపోర్ట్ వచ్చినా సరే ఎవరిని స్పేర్ చేసేది ఏం లేదు. అందరి మీద యాక్షన్ తీసుకుంటారండి. ఎవరిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దాదాపు ఎవరైతే ప్రామిసరీ నోట్లని తీసుకొని అలాగే దీనికి సంబంధించి ప్రజల్ని బాధ పెడుతున్నారో, అలాగే అధిక వడ్డీలకు ఆశ చూపించి వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్లు ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయి చూడొచ్చు. దాదాపు అనేక మంది బాధితుల యొక్క డాక్యుమెంట్లు వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి కానీ అలాగే వాళ్ళ ఇళ్లకు సంబంధించి కానీ దాదాపు ఆస్తులకు సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు తీసుకొని దాదాపు లక్షల రూపాయలు విలువ చేసే వాటిని వేల రూపాయలకి విలువ కడుతూ వీటిని మొత్తం డాక్యుమెంట్స్ సొంతం చేసుకున్నారు. ఇంకా కొంతమంది వ్యాపారస్తులు ఇళ్లకు
లాక్ చేసుకొని దాదాపు ఉన్నారు. అయినా కానీ వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. మొత్తం ఈ రోజంతా కూడా దాడులు చేస్తాము, వాటిని కూడా కొనసాగిస్తాము, బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి, అలాగే తమకున్నటువంటి సమాచారం ఏదైతే పోలీసులు ఎస్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి సమాచారం ఉందో దాని ప్రకారం దాడులు చేస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఈ యొక్క పోలీసులు మిగతా ఇక్కడ ఉన్నారు, దాదాపు అనపర్తి అంటేనే దాదాపు ఫైనాన్స్ కి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటు ఒరిస్సా గానీ, అటు కర్ణాటక గానీ, అలాగే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే తెలంగాణ, హైదరాబాద్ తో కూడా రావడం జరిగింది. అక్కడ కూడా భారీగా వడ్డీకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా వ్యాపారస్తులను కూడా వాళ్ళు మొత్తం తీసుకొని ఇక్కడ నెల వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటారు, 2 రోజులు అవుట్ సైడ్కి వెళ్ళి కలెక్షన్ చేసుకుంటారు. కొద్దిమంది సెంటిమెంట్ కూడా పాటిస్తున్నారు, ఏంటంటే మంగళ బుధవారాలకు వెళ్ళి అక్కడ కలెక్షన్స్ తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ రావడం. అలాగా ఒకవేళ వెళ్ళడానికి కుదరకపోతే తమ దగ్గర ఉన్నటువంటి అనుచరులను కూడా అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర వసూలు చేయించడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. మనం డైరెక్ట్ గా చూడొచ్చు, కొద్దిమంది పోలీస్ మిత్రులు కానీ పోలీసులు కానీ ఇక్కడ దాడులు చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అనపర్తిలో ఇలాంటి దాడులు కొనసాగుతాయని చెప్పి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే విజయవాడలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కాల్మనీ దందా కానీ, అలాగే ఫైనాన్షియర్ల ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కానీ పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా ఇది ఒక ఎలాంటి మలుపు తిరగబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే అనపర్తిలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇది. సో మరికొద్దిసేపు కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు చాలా మంది పేదవాళ్ళ దగ్గర మీరు ప్రాపర్టీస్ తీసుకొని కూడా డబ్బులు మీరు మేమైతే ఇప్పుడు వ్యాపారం చేయడం మానేమండి, గతంలో చేసామండి. 6 నోట్లు దొరికినాయండి ఇప్పుడు. అది ఇప్పుడు ఏం చేయడం లేదండి. మా మీద ఎవరు రిపోర్ట్ ఇవ్వరండి. అంటే రిపోర్ట్ ఇవ్వకపోతే దాడులు చేయాల్సిన అవసరం ఏముందని నాకు తెలియదండి. మా మీద పెచ్చిట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు కదండి. అంటే ఇక్కడ మొత్తం అనపర్తి అంటేనే వ్యాపారస్తులకి కేర్ ఆఫ్ అడ్రస్, మరి మీకు బిజినెస్ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళ మీద కూడా దాడి చేస్తామని చెప్తున్నారు కదా. మొత్తం అందరి మీద చేస్తున్నారు కదండి. మామూలుగా ఎవరన్నా దొబ్బీలంటే వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇవ్వచ్చండి అంతే. మీ దగ్గర వడ్డీ ఎలా ఉంటుందండి? మేము 3 రూపాయలకి 2 రూపాయలు చేస్తామండి అంతే అండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టండి అసలు. అదే కాల్మనీకి సంబంధించి కూడా మాకు అసలు సంబంధం లేదు. కాలమని మాకు కాదండి. మేము మామూలుగా వడ్డీకి ఇచ్చి మేము మంచిదనంగానే మేము వసూలు చేస్తామండి అంతే అండి. మా గురించి కంప్లైంట్ ఇవ్వలేదని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు చెప్తున్నారు. అయితే ఈయన దగ్గరకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో సహా పోలీసులు ఆయన తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే పోలీసులు ఇది కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క తీవ్రతను తగ్గించడానికి హడావుడి చేస్తున్నారా, లేకపోతే కంటిన్యూగా కొనసాగిస్తారా, బాధితులు ఎవరైనా కానీ ఫిర్యాదు చేసినది శాశ్వతంగా దీనికి ఏమైనా పరిష్కారం చూపిస్తారా, లేకపోతే వీళ్ళపైన ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫైనాన్స్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకొని వాళ్ళని కంట్రోల్ పెడతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అనపర్తిలో మాత్రం వడ్డీ వ్యాపారస్తుల యొక్క తీరు ఇలా ఉందని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో దినకర్, ఎన్టీవీ, అనపర్తి నుంచి. ఇదిగో వీళ్ళని చూశారా, జమీందారీ కుటుంబం తమకున్న స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కడదామనుకున్నారు. అందుకోసం 3 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు తీర్చేసినా దాని అరాచకం తీరక వీళ్లు పడుతున్న పాట్లు ఎంత చెప్పినా తక్కువే. ఇల్లు ఒళ్ళు గుల్లై నడి రోడ్డున నిలిచారు. ఆఖరికి కన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తుంటే ఏం చెయ్యలేని దుస్థితి. ఈడుపుగండి నవరాజు, పోసాని సురేష్ కుమార్ హైదరాబాద్లో ఒక వ్యక్తి, తర్వాత అండి సూర్యదేవి రమేష్ గుంటూరు, తర్వాత సార్ పిళంగల్ రంగారు. ఈ 8 మంది బ్యాచ్. వీళ్ళ వెనకాల కేకే గుప్తా అనేవాడు అన్అఫిషియల్గా ఉంటాడు సార్, ఫైనాన్షియల్ హెల్ప్గా. వీళ్ళందరూ కలిపి 20 మంది గోండాలు రాత్రి 6 దాటిన తర్వాత మా ఇంటికాడ వర్కర్స్ ఎవరు ఉంటారు సార్, 20 మందిని వేసుకుని వచ్చి నేను లేనప్పుడు మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి మీ ఆస్తులు మీకు ఇవ్వం అని చెప్పి, తర్వాత పోలీసులు చెప్తే మీ అమ్మాయిని చంపేస్తామని బట్టికి మేము భయపడ్డాం సార్. తర్వాత రోజు నాలే కారులో మా సెల్లాన్ని ముయించేసి నన్ను మా భార్యను తీసుకెళ్ళి సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. చేసుకున్న తర్వాత భయపడి చేయాల్సి వచ్చిందండి. తర్వాత కూడా మేము ఎంతమంది దగ్గరికి న్యాయానికి వెళ్ళినా అదిగో ఇదిగో అన్నారు తప్ప ఏమీ చేయలేదండి. ఇప్పుడేమో మేము అప్పుడు ఏంటి టీడీపీ భవన్కి మెసేజ్ ఇస్తే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పంపించారు సార్. పంపిస్తే ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మాకు న్యాయం జరగలేదండి. అది అడ్డు పెట్టుకొని మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మీరు ఏమైనా చెప్తే కడప నుంచి మనుషులను తీసుకొచ్చి గోండాలని కాక చంపేస్తాం, అది కూడా జస్ట్ కార్ యాక్సిడెంట్ అంటున్నారు సార్. వీళ్ళు మాదనే కాదండి, మా 20 కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేశారు సార్. ఇప్పుడు మేము ఉండే తూర్పులో ఇల్లు 2200 గజాలండి, 7 కోట్లు చేస్తారు సార్ ఇప్పుడు అమ్మితే. దాన్ని వదులుకొని ఒక గుమస్తాను పెట్టి మేము మా బతుక్కి 15,000 రూపాయలు అద్దెకి శాంతినగర్లో ఉండాల్సి వస్తుంది సార్ మా ప్రాణ రక్షణ కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మీదట మాకు కొండంత ధైర్యం వచ్చి మాకు న్యాయం చేయమని ముందుకు వచ్చామండి. ఈ మీడియా ద్వారా
మేము ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ కోరేది ఏంటంటే మీరు మాకు న్యాయం చేసి మా ఆస్తులు మాకు అప్పచెప్పి మా ఎంటీ నోట్లు ఎంటీ చెక్కులు ఇవన్నీ మాకు అప్పచెప్పి చూడండి ఆ ఇంటి ఆడపడుచులకు ఎంత కష్టం వచ్చిందో. కదిలిస్తే కళ్లల్లో నీళ్లు గిర్రన తిరుగుతాయి. అన్నేసి అష్ట కష్టాలు. ఆస్తులన్నీ ఉన్నా అద్దింట్లో బతుకు నేర్చాల్సిన దుర్భర పరిస్థితి. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం తీసుకున్నామండి. తీసుకున్న మాట అయితే నిజమేనండి. ఇచ్చేసాం మేము. నా సూత్రం అమ్మి లాక్కున్నారండి. ఇచ్చేసామండి. ఇచ్చేసినా కూడా ఇంకా కావాలని చెప్పి ఇంకా మాకు ఇవ్వాలని చెప్పి తీసుకుంటున్నారు. కోటిన్నర వజ్రాలు విలువ చేసేది కూడా తీసేసుకున్నారు. నా ఒంటి మీదే తీసేసుకున్నారు. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. మాకు చాలా ప్రాణభయంగా ఉంది. ఉన్న ఇల్లు వదిలిపెట్టేసి అద్దింట్లోకి 15,000 రూపాయల అద్దింట్లోకి మేము వచ్చాం. మాకు చాలా ప్రాణభయంగా ఉంది. మాకు దయచేసి సాయం చేసి మా ఆస్తులు మాకు ఇప్పించండి. ఈ జమీందారీ ఫ్యామిలీ కేసు విషయంలో పోలీసుల సమాధానమేంటో తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో తవ్విన కొద్దీ వడ్డీల డొంక కదులుతోంది. ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఎంతమందిని అరెస్టు చేశారు, ఈ కేసులకు సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతుందన్న దానిపైన జిల్లా ఎస్పీ శ్రీధర్ భూషణ్తో మాట్లాడదాం. అంటే మీకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేస్తున్నారా, లేదంటే మీకు మీరుగా ఈ దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేస్తున్నారా? ఇది కొన్ని కేసెస్లో ఫిర్యాదు వాళ్ళు మన దగ్గర వచ్చారు. అప్పుడు మేము కేసెస్ రిజిస్టర్ చేశాము. కొన్ని కేసెస్లో మేమే రేట్ చేసుకొని మనకు కొన్ని డాక్యుమెంట్స్ దొరికింది ఆ రేట్స్లో. అప్పుడు మేము పెటిషన్స్కి విక్టిమ్స్కి పిలిచి మేము అది ఆ పర్టికులర్ కేసులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే మీరు దాడులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఇంటి డాక్యుమెంట్లు ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ విధానం ఏ విధంగా ఉంటుంది? అది డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ విధానం ఉన్నాయి, వేరే వేరే విధానం ఉన్నాయి. కొన్ని కేసెస్లో అది మామూలు నార్మల్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో కొంచెం ఎక్కువ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అందుకే ఏ కేసులు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారో ఆ కేసులు మేము బుక్ చేస్తున్నాము కేసెస్లో. అంటే కాల్ మనీ అంటే ఏంటి? కాల్ మనీ వ్యవహారం అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. అంటే కాల్ మనీ వ్యవహారాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేయగలుగుతారు? అది అగైన్ ఇది అది కేసెస్ డిపెండెంట్ ఉంది. అది కాల్ మనీ అంటే మామూలు ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మనీ లెండింగ్. మామూలు మనీ లెండింగ్ యాజ్ కంపేర్ టు మనీ ఇట్స్ డిఫరెంట్. కానీ కొన్ని కేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అది రికవరీ టైంలో కొంతమంది కొన్ని కేసెస్లో వాళ్ళు ఎక్స్ట్రాషన్ యూజ్ చేస్తాం. మేము ఎక్స్ట్రాషన్ సెక్షన్ కూడా ఇన్వోక్ చేస్తున్నాము. కానీ మామూలు మోస్ట్లీ 420 చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కేస్ స్పెసిఫిక్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అది మేము ఇన్వోక్ చేస్తాం. అంటే అమ్మాయిలను శారీరకంగా వేధించడం అనేది బాగా జరుగుతోంది కదా, మరి అలాంటి కేసులు ఈ జిల్లాలో ఉన్నాయా? మన జిల్లాలో అసలు అట్లాంటి కేసెస్ ఏం లేదు. అంటే కృపామణి వ్యవహారంలో కూడా కాల్ మనీ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అలాగే అక్కడ తణుకులో ఒక పాల వ్యాపారి కూడా కాల్ మనీ వ్యవహారం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. కృపామణి కేసుకి మన కాల్ మనీ ఇది ఇన్సిడెంట్స్ ఈ దీంట్లో సంబంధం అసలు ఏం లేదు. కృపామణి ఇన్సిడెంట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్. దీంట్లో అది మన కాల్ మనీ తర్వాత అది అట్లాంటి ఇన్సిడెంట్స్ అట్లా అసలు జరగలేదు. అది సూసైడ్ ఒక జరిగింది. అది కాల్ మనీ ఉందా లేదంటే మనీ లెండింగ్ ఉంది, అది మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుందో అట్లాంటి మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు వరకు అది మీరు చెప్పారు 11 కేసెస్ నమోదైంది. ఆ కేసెస్లో టోటల్ 15 మంది అక్యూజ్డ్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 10 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అరెస్ట్ చూపించాలి ఇప్పుడు. అంటే ఈ 15 మందిలో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతం అట్లా ఏం రాలేదు. ఇప్పుడు అంటే నిన్న మీరు సెర్చ్ చేసిన దాంట్లో ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన అనుచరుడు కూడా ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వరకు అట్లా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. సార్ మీకు కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ చాలా మంది క్యూ కడుతున్నారు, కానీ నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో శ్రీపర్రు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కేసులు నమోదు చేయలేదనేది అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నా నోటీసులు రాదు, నేను చూస్తాను అది ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉండి మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. విషయం కాల్ మనీని అడ్డం పెట్టుకొని చాలా మంది ఈ ఎగగొట్టాలనేది, అంటే వాళ్ళకి ఇవ్వకుండా తప్పించుకోవాలనేటువంటిది కూడా ఒకటి వస్తుంది. మరి వాటి విషయంలో ఏం చేస్తారు? అంటే చేయబదులు ఇవ్వడం కానీ, ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేదంటే రూపాయి ఇంట్రెస్ట్తో ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో కానీ వాళ్ళు కూడా కాల్ మనీ అకౌంట్లోనే చేస్తున్నారు.
అది అదే నేను చెప్పాను మీకు, మామూలు మనీ లెండింగ్, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మనీ లెండింగ్ అండ్ మన కాల్ మనీలో. సో ఇప్పుడు మనీ లెండింగ్ మేము సపరేట్గా ట్రీట్ చేస్తున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. దాని నేపథ్యంలోనే చాలా మందిని కూడా ఇప్పటికే 15 మందికి సంబంధించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఎస్పీ. అలాగే ఇంకా కొంతమంది పారిపోయారు కాబట్టి వారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది తేలాల్సి ఉంది. మరి వీళ్ళందరికీ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది కాబట్టి మరి వారి విషయంలో మున్ముందు ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాజేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.